వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ ద పీపుల్. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 1 ఇయర్ అవుతోంది. ఈ సందర్భంగా సంబరాలు చేసుకుంటుంది ప్రభుత్వం ఒకవైపు. మరోవైపు ఈ పాలన మీద పౌర సమాజంలో ఉండి తెలంగాణ కోసం పోరాడిన వాళ్ళు, ప్రజల పక్షంగా నిరంతరం నిలబడే వాళ్ళు ఈ 1 ఇయర్ పాలన మీద ఎలాంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారో, ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి 1 ఇయర్ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎలాంటి ప్రోగ్రెస్ రిపోర్ట్ మీద వాళ్ళు ఏం కామెంట్ చేస్తారో తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా ఈరోజు పివడబ్ల్యూ జాతీయ కన్వీనర్ సంజయ్ గారితో ఉన్నా నేను. తను మహిళల విషయంలో, ఇతర విషయాల్లో కాంగ్రెస్ పార్టీ పాలన మీద ఎలాంటి కామెంట్ చేస్తారో విందాం. మీరేమనుకుంటున్నారు ఈ 1 ఇయర్ పాలన మీద? ఈ 1 ఇయర్ ప్రోగ్రెస్ రిపోర్ట్ ఖచ్చితంగా రివ్యూ చేయాల్సిందే. అట్లా చూసినట్లయితే సంవత్సర కాలంలో మొదటిది 6 గ్యారంటీల్లో అసలు 2 గ్యారంటీలు అట్లా అటెండ్ అయ్యారు. రైతు భరోసాకు సంబంధించి కొంత, మిగతా అన్ని ఆర్టీసీ మహిళల ప్రయాణికులు ఇలాంటి 2-3 ఆగిపోయినాయి. ఆ తర్వాత 7వ గ్యారంటీ ప్రజాపాలన, ప్రజాస్వామ్యబద్ధ పాలన. ఇక దాని పరిస్థితి ఏంటో మనం చూస్తూనే ఉన్నాం. అట్లా ఏ రకంగా చూసినా వాళ్ళు ఇచ్చినటువంటి 6 వాగ్దానాలు, 7వ హామీ నిలబెట్టుకునే వైపుగా వీళ్ళ పాలన కనిపించట్లా. సరే, మనం తొందరపడ్డం ఎందుకు? 1 సంవత్సర కాలం ప్రజలు విసిగి వేసారి 10 సంవత్సరాల్లో హక్కులు కోల్పోయి, మాట్లాడే గొంతులు కోల్పోయి, అన్ని విధాల అణిచివేతకి గురైనటువంటి ప్రజలు విసిగి వేసారిన స్థితిలో ఎన్నుకున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. 1 సంవత్సర కాలంకే తొందరపడ్డం ఎందుకు? అప్పుడప్పుడు ప్రతినిధి వర్గాలతో మాట్లాడుతున్నారు. కోదండరాం సారు, హరగోపాల్ సారు, ఆకునూరి మురళి, ఇట్లా ప్రజల సమస్యలతో పనిచేసిన వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తున్నారు. ఏమన్నా ప్రజల గోడు పట్టించుకుంటారేమో, ప్రజల సమస్యల్ని వినడానికి ఏమన్నా ప్లాట్ఫామ్స్ని ఏర్పాటు చేస్తారేమో, ఇవన్నీ కూడా ఆలోచించాం. కానీ కొన్నిసార్లు కన్సల్టేషన్స్ జరిగాయి, కానీ వాటి ఫలితం కూడా మాకేం కనిపించట్లా. ఇక మా మహిళా ట్రాన్స్జెండర్ జేఏసీ నుంచి అనేక సార్లు మేము కలుస్తాం సీఎం అని అడిగాం, కానీ ఇంతవరకు మాకు ఒక్క అపాయింట్మెంట్ కూడా దొరకలా. అట్లాగే అసలు మహిళల సమస్యల మీద 2012లో తెలంగాణలో మనం, అంటే అప్పటికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, అదే ఆఖరి రివ్యూ మీటింగ్. గత 10 ఏళ్ళు మొత్తుకున్నాం. అంటే స్త్రీలపై పెరుగుతున్న, మహిళలు పిల్లలపై పెరుగుతున్న దాడులు, హింస, అత్యాచారాలు, వాటి మీద ఇయర్లీ సమీక్షలు జరిగాయి. 12 వరకు పాలకులు ఎవరైనా సీమాంధ్ర పాలకులే, మనం ఉద్యమాలు చేసి అన్యాయం చేసిన సీమాంధ్ర పాలకులు అన్నవాళ్ళు చంద్రబాబు హయాంలో కావచ్చు, రాజశేఖర రెడ్డి గారు కావచ్చు, రోషే గారు కావచ్చు, కిరణ్ కుమార్ రెడ్డి గారు కావచ్చు, ఇంకా ముందు కావచ్చు, ఇయర్లీ రివ్యూస్ జరిగాయి. ఆఖరి రివ్యూ 2012లో జరిగింది మహిళల పరిస్థితి మీద. ఆ రివ్యూ మీటింగుల్లోనే మేము యాసిడ్ అటాక్స్కి సంబంధించినటువంటి చట్టాన్ని ప్రతిపాదిస్తే అది చట్ట రూపం దాల్చి భారతదేశ వ్యాప్తంగా చట్టంగా వెళ్ళింది. అంటే ఆ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రివ్యూ మీటింగ్ నుంచి వచ్చిన ప్రతిపాదన ఒక చట్ట రూపం దాల్చింది. అట్లాంటి ఎన్నో డీవీ యాక్ట్ ప్రతిపాదన కావచ్చు, దాని అమలు కావచ్చు, దాని బడ్జెట్ కేటాయింపులు కావచ్చు, అన్నీ ఆ రివ్యూ మీటింగ్స్లోనే మెరుగుదిద్దబడ్డాయి. ఇట్లా చూసుకుంటూ పోతే ఎన్నో ఫలితాలు పొందిన అంటే అన్ని సంఘాలు, ప్రభుత్వంలో ఉండే అన్ని యంత్రాంగాలు ఒక దగ్గర కూర్చొని రివ్యూ చేసినాయి. మన అసెంబ్లీ పక్కన ఉన్న జూబ్లీ హాల్లో చేసేవాళ్ళు. అటువంటి సమీక్ష 10 ఏళ్ళు బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మేము అడిగాం, వాళ్ళు పట్టించుకోవాలి. అస్సలు ఒక్క సమావేశం కూడా జరగలేదు. స్టార్టింగ్ ఒక పూనం మాలకొండే కమిటీ వేసి సిఫార్సులు తీసుకున్నారు, మేమందరం ఇచ్చాం. బిగినింగ్లో 2014 గవర్నమెంట్ ఏర్పడగానే ఇంకా అవేమయ్యాయో మాకు తెలీదు. ఒక్క సమీక్ష సమావేశం చేయలేదు. ఇక ఈ ప్రభుత్వం వచ్చాక గత ప్రభుత్వం వెలగబెట్టింది ఇది అని వీళ్ళకి మేనిఫెస్టోల్లో ఇచ్చాం. మేము మా ఉమెన్ అండ్ ట్రాన్స్జెండర్ మహిళా సంఘాల జేఏసీ తరఫున ఒక మేనిఫెస్టో ఇచ్చాం. దాంట్లో అనేక అంశాలు ఉన్నాయి. మహిళా ఉపాధి కానీ, చదువు కానీ, ఆరోగ్యం కానీ, సంస్కరణలు, అన్ని పెన్షన్స్, చాలా చాప్టర్స్ పెట్టాం. అవన్నీ కూడా వీళ్ళకి ఇచ్చాం. సరే, అధికారంలోకి వచ్చారు కదా, డైరెక్ట్గా వెళ్ళి మాట్లాడదాము అని ప్రయత్నిస్తే మాకు ఇంతవరకు అపాయింట్మెంట్ దొరకలేదు. ఆఖరికి ఒక దశలో మేము అన్నాము, మాకు దొరకవండి, మేము 1 వారం విగరస్గా మళ్ళీ మొత్తం రికమెండేషన్లు రాసుకుని
చేయవలసినవన్నీ రాసుకుని 1 వీక్ వికరస్గా మేము ట్రై చేస్తే ఆదానికి దొరికింది. మేము అన్నాం, మేము ఎవరి ద్వారా సీఎం పిఏలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ చేసాం. వాళ్ళందరికీ తెలీదా మేము అడిగామని? ఒకళ్ళం కాదు, 3-4 ట్రై చేసాం. మల్లు రవి గారిని అడిగా, సీఎం పిఏలని అడిగా, మాకు దొరకవండి, ఆదానికి దొరుకుతాయని కూడా మేము వీర్పులు విరిసాం. అయినా సరే ఈ రోజు వరకు మాకు ఒక్క అపాయింట్మెంట్ దొరకలా. అంటే ఏ ప్రభుత్వం వచ్చినా మహిళల సమస్యలు పట్టించుకోరు, దళితులు పేదలు ఎవరివి పట్టించుకోరు. ఈ ప్రభుత్వం మెరుగైన పాలన అందించడానికి ఏం చేసింది అని వాళ్ళే చెప్పాలి. మనం చూస్తే ఏం కనిపించట్లా. ఇప్పటికీ కూడా ఏదో కొంచెం కన్సల్టేషన్స్ చేశారు అనే ఒక అంశం. గతంలో సీఎంఏ అందుబాటులో లేడు, ఈ సీఎం కొంతమందినైనా కలుస్తున్నాడు, వీళ్ళు కొంత కన్సల్టేషన్స్ చేస్తున్నారు అనే అంశం మినహా పాలన అదే, ధోరణి అదే, నిర్బంధం అదే, పోకడలు అవే. ఇప్పటికి కూడా ప్రజల సమస్యలు పట్టించుకునే దాఖలాలు అయితే కనిపించట్లేదు.